బైబిల్ గ్రంథంలో అనేకులు అనేక రీతిగా ప్రార్థించడం మనం చూస్తున్నాం. మరి ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసి వారు పిల్లలు కనిరి. సో మనం చూస్తుంటాం బైబిల్లో హన్నా ప్రార్థించినప్పుడు గర్భం తెరవబడము, మరి ఎలిజబెత్ ప్రార్థించినప్పుడు గర్భం తెరవబడము. మరి ఇక్కడ ఆదికాండంలో అబ్రహాము మరి తన భార్యకు హాని చేసిన అబీమెలెకు గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి అబ్రహాము ప్రార్థన ద్వారా తనను హాని చేసిన వ్యక్తిని, తన దాసులను, తన భార్యను దీవించడం మనం చూస్తున్నాం. ఈరోజు మనము మన కోసము, మన పిల్లల కోసము, మన కుటుంబం కోసమే ప్రార్థిస్తున్నాం తప్ప మనల్ని హాని చేస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నామా? ఒకవేళ నిజముగా నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ నిమిత్తమై వారిని ఆశీర్వదించి వారి హృదయాలను, వారి మనసులను మార్చి వారిని గొప్పగా దీవిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడు నిమిత్తమై ఈ లోకంలో ఉప్పుగా మారు, దేవుడి నిమిత్తమై ఈ లోకంలో వెలుగుగా మారి అనేకులకు దీవెనకరంగా నీ ప్రార్థనలు మారబడునుగాక. ఆమేన్.